ఇక మరోవైపు చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ కార్యాలయంలో ఏసీబీ అధికారుల యొక్క ఫోన్ నెంబర్లు అక్కడ ఉండకపోవడం గమనార్హంగా మనం చెప్పుకోవచ్చు. కొన్ని కార్యాలయాల్లో నోటీస్ బోర్డులో కూడా లేకపోవడం గమనార్హం. ఇక చేయి తడపందే పనులు అక్కడ జరగడం లేదని కూడా, ముందుకు సాగని పరిస్థితి ఉందని కూడా అనేక కంప్లైంట్లు వస్తున్న పరిస్థితి. ఇక ఖమ్మం ఏసీబీ భద్రాద్రి డిఎస్పీగా రమేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. అతి తక్కువ సమయంలో ఎక్కువ కేసులు కూడా నమోదు కావడం అక్కడ జరుగుతున్న పనితీరుకు నిదర్శనంగా కూడా మనకి తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా భద్రాద్రి రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. మా ప్రతినిధి శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఏ శాఖకు చెందినటువంటి కార్యాలయం అయినప్పటికీ కూడా ఆ యొక్క నోటీస్ బోర్డులు అనేది అక్కడ ఉంచడం అనేది విధి. కానీ అవి కొన్ని కార్యాలయాల్లో నోటీస్ బోర్డులు ఉన్నాయి, కొన్ని కార్యాలయాల్లో నోటీస్ బోర్డులు లేవు. నోటీస్ బోర్డులు ఉన్నప్పటికీ కూడా ఏదో తూతూ మంత్రంగా ఉన్నాయే తప్ప అక్కడ నోటీస్ బోర్డుల్లో తగినటువంటి సమాచారము తెలియజేయకపోవడం కూడా ఆ యొక్క ప్రజలకు శాపంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క నోటీస్ బోర్డుల్లో నోటీస్ బోర్డుల దగ్గర తప్పనిసరిగా ఈ యొక్క కార్యాలయాల్లో ఎవరైనా ప్రజలను ఇబ్బంది పెట్టి లంచాలకు డిమాండ్ చేసినట్లయితే ఈ యొక్క ఏసీబీ కార్యాలయానికి ఫోన్ చేయండి అని చెప్పేసి అక్కడ గతంలో 2 దశాబ్దాల క్రితం ప్రతి కార్యాలయంలో ఈ యొక్క ఏసీబీ నెంబర్ అధికారుల యొక్క ఫోన్ నెంబర్లు అక్కడ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈ యొక్క 2 దశాబ్దాలుగా ఈ యొక్క ప్రభుత్వ కార్యాలయాల వద్ద నోటీసు బోర్డులు ఉండటమే గొప్పగా పరిగణిస్తున్నటువంటి నేపథ్యంలో కనీసం ఆ యొక్క ఏసీబీ అధికారుల ఫోన్ నెంబర్లు అక్కడ లేకపోవడం ప్రజలకు ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క 40 రోజుల కాలంలోనే ఈ యొక్క ఏసీబీ డిఎస్పీ ఖమ్మం వచ్చినటువంటి వై రమేష్ అతి తక్కువ సమయంలోనే 5 కేసులు నమోదు కావడం కూడా ఆ యొక్క అధికారి పనితీరుకు చూపిస్తున్నటువంటి ప్రజాదరణ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఏసీబీ అధికారుల ఫోన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా ఆ యొక్క ప్రభుత్వ కార్యాలయాల వద్ద కావచ్చు, పంచాయతీ కార్యాలయాల వద్ద కావచ్చు, ఎక్కడైనా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల వద్ద కార్యాలయాల వద్ద తప్పనిసరిగా ఈ యొక్క ఏసీబీ అధికారుల యొక్క ఫోన్ నెంబర్లు ఏవైతే ఉంటాయో ఆ నెంబర్లను తప్పనిసరిగా విధిగా అక్కడ పెట్టేలాగా చూడాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది లక్ష్మీనాథ్. అయితే శ్రీనివాస్, ముఖ్యంగా ఈ విషయంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా ఉందని అనుకోవచ్చా మనం? తప్పకుండా లక్ష్మీనాథ్, ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల్లో కనీసము నోటీసు బోర్డులు కూడా లేవంటే ఏ స్థాయిలో ఆ అధికారులు పనిచేస్తున్నారు అనేది కూడా తేటతెల్లమవుతుంది. కనీసము నోటీసు బోర్డులు లేవు, నోటీసు బోర్డుల వద్ద తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా కనిపించకపోవడం ఈ యొక్క అధికారుల యొక్క పనితీరుకు అద్దం పడుతుందని చెప్పవచ్చు. ఈ యొక్క ఏసీబీ అధికారుల యొక్క ఫోన్ నెంబర్లు తప్పనిసరిగా అక్కడ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ యొక్క ప్రజలు కోరుతున్నారు. అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ యొక్క భద్రాచలంలో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కావచ్చు, అలాగే అషరాపేటలో ట్రాన్స్ఫార్మర్ ఒక రైతుకు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసే ఈ యొక్క విషయంలో ప్రభుత్వానికి చలానా చెల్లించినప్పటికీ కూడా ఆ యొక్క దాదాపు ₹1,00,000 చెల్లించినప్పటికీ కూడా నాకు కూడా ₹1,00,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసి ఏసీబీకి ఆ యొక్క శాఖ ఏఈ దొరికినటువంటి పరిస్థితి ఉంది. ఇలాగే పాల్వంచ మున్సిపాలిటీ కార్యాలయంలో ఈ యొక్క ఇంటి నెంబర్లు కావచ్చు, ఆ యొక్క టిపిఎస్ దొరికినటువంటి పరిస్థితి ఉంది. లంచం తీసుకుంటూ దొరికారు. అలాగే ఈ యొక్క చెర్లలో డిప్యూటీ తహసీల్దార్ లంచం తీసుకుంటూ పట్టుబడినటువంటి సందర్భం ఉంది. అలాగే అషరావుపేట ఆర్టీఓ చెక్ పోస్ట్, ఆ యొక్క రోడ్డు రవాణా సంస్థకు చెందినటువంటి ఆర్టీఓ చెక్ పోస్ట్ లో కూడా ఈ యొక్క లారీకి ఇంత రేటు అంటే 12 టైర్ల లారీకి 16 టైర్ల లారీకి ఇలాగా రేట్లు నిర్ణయించి అక్కడ దేవుడి గుడిలో ఉండి పెట్టిన విధంగా ఆ యొక్క లారీ టైర్ల వాంటెడ్లీ ఈ నెంబర్లు అక్కడ లేకుండా చేశారనుకోవచ్చా? ఎందుకంటే ప్రజలు ఎవరైతే తమకు అన్యాయం జరిగితే ఆ నెంబర్లకి కాల్ చేసి ఏసీబీని ఆశ్రయించే అవకాశం ఉంది కాబట్టి వాంటెడ్లీ ఆ నెంబర్లు అక్కడ లేకుండా చేశారని అనుకోవచ్చా మనం? తప్పకుండా లక్ష్మణ, అంటే ఇప్పుడున్నటువంటి అధికారులు కాదు,
ఈ యొక్క 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం నుంచి ఈ యొక్క తతంగం నడుస్తుందని కాదు, గత 2 దశాబ్దాల క్రితం నుంచే ఈ యొక్క తతంగం నడుస్తుంది. అంటే ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి ఈ యొక్క ఈ విషయాన్ని తప్పనిసరిగా మరుగుపరచాలనే విధంగా ఆనాడు తీసుకున్నటువంటి అధికారులు చర్యలని భావించవచ్చు. ఈ యొక్క అదే క్రమేణా ప్రతి కార్యాలయం దగ్గర ఏసీబీ అధికారుల నెంబర్లు లేకపోవడం కూడా అదే తంతుగా పరిగణించవచ్చు లక్ష్మీనాగ్. శ్రీనివాస్.